నీవెక్కడికి వెళ్తావో నీకు తెలియనటువంటి చోటుకు వెళ్ళిపోతాను. నీకు ఒక ప్రణాళిక, నీ ప్రయాణానికి ఒక ప్రణాళిక. ఆ ప్రయాణం ఎలా చేయాలి? బస్సు ఎక్కి వెళ్ళాలా, ట్రైన్ ఎక్కి వెళ్ళాలా, విమానంలోనే వెళ్ళాలా, లేకపోతే వాడెక్కి వెళ్ళాలా? అండమాన్ వెళ్ళాలంటే వాడ ప్రయాణమే సులువు. మరొక ప్రయాణం ప్రిఫరబుల్ కాదు. అది అమెరికా వెళ్ళాలంటే విమానంలో వెళ్ళాలి. ఏంటి హైదరాబాద్ వెళ్ళటానికి ఏంటి బస్సులో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. కానీ చూస్ ద ఆప్షన్. ఏ విధములో నువ్వు ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావో ఆ ఆప్షన్ ఎంచుకుని ఆ ప్రయాణమును క్రమముగాను చేయాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి మందిరానికి వస్తున్నటువంటి నీవు ఎందుకు మందిరానికి వచ్చావు? దేవుని సేవకుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సేవకుడు మాట్లాడేటువంటి మాటలు ఎందుకు, ఎవరి కోసం? ఆ మాటల యొక్క ఫలం ఏంటి? ఆ మాటల యొక్క గమ్యం ఏంటి? గ్రహిస్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి వచ్చేది ఎవరి కోసం గ్రహిస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలోని హృదయాన్ని దేవునికి అప్పగించడం వలన ఎవరికి లాభం? వాక్యానికి నిన్ను నీవు అప్పగించుకోవటం వలన ఎవరికి లాభం? దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని నీతికి, సంఘానికి, ఎవరి సావుకునికి ఒక క్రమమైనటువంటి జీవితానికి నిన్ను నీవు అప్పగించుకోవటం వలన ప్రయోజనం ఎవరికి? ఎందుకొరకు ఈ ప్రయాణము, ఈ సమస్తము నీవు ఏర్పాటు చేసుకున్నావు? గ్రహింపుందా? నీ భక్తికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ విశ్వాస జీవితానికి, నువ్వు చేసే ఆ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనికి నీవు గ్రహింపుతో గనక నువ్వు చేయగలిగితే, గ్రహించి నువ్వు చేయగలిగితే అది నీకు ప్రయోజనకరం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డెద్దు చేలో పడింది అనుకో, ఏం చేస్తుందండి? గుడ్డెద్దు చేలో పడితే అది తినడం కంటే తొక్కటం ఎక్కువైపోద్ది. ఏమండి? అది తినటం కంటే ఆ సేను మొత్తం నాశనం చేయటం అయిపోతుంది, ఎక్కువ అవుతుంది. ఈరోజు గుడ్డెద్దుల్లాగా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. మన కనులు తెరవబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, మీ మనోనేత్రములో, చదవండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆయన ప్రభావం తెలుసుకోవాలి, ఆయన మహాత్మ్యమును తెలుసుకోవాలి, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని నీవు గురి వద్దకు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. గ్రహింపు ఉండదండి. గ్రహింపు లేకుండానే దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని యొక్క సేవకుడు ఎంతో ఆత్మావేశంతో, ఎంతో లోతైనటువంటి ఆత్మీయ సత్యములను బయలుపరుస్తున్నా కూడా ఆ వాక్యమును జాగ్రత్తగా విని
ఆ ఆత్మీయ సత్యాలను జాగ్రత్తగా గ్రహించి ఆ వాక్య ప్రకారము ఆ ఆత్మీయతను కలిగి జీవించడానికి అప్పగించుకోరండి. ఇటు చూడండి, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, నీ హృదయంతో ఏం మాట్లాడుతున్నాడో, నీ తలంపులతో ఏం మాట్లాడుతున్నాడో, నీ అంతరంగంతో ఏం మాట్లాడుతున్నాడో, నీ జీవితం గురించి ఏం మాట్లాడుతున్నాడో, నీ బ్రతుకుల గురించి ఏం మాట్లాడుతున్నాడో, నీ భవిష్యత్తుల గురించి ఏం మాట్లాడుతున్నాడో. సజీవంగా బ్రతికి ఇంకా బ్రతికి ఉన్నవారు పరలోకాలను చూసి వచ్చి వివరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. చక్కగా అక్కడ ఉన్నటువంటి బైబిల్లో ఏ రీతిగా అయితే పరలోక సంబంధమైనటువంటి విషయాలు రాయబడ్డాయో అదే విషయాలను యేసుక్రీస్తుని గురించి వారు చక్కగా వివరిస్తూ చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లో కూడా మనకి లాజరు గురించి అలాగే ధనవంతుని గురించి ఒక స్టోరీ కనబడుతుంది. వారిద్దరు చనిపోతారు. ధనవంతుడు నరకానికి వెళ్తాడు, లాజరు పరలోకానికి వెళ్తాడు. ధనవంతుడికి చనిపోయి నరకానికి వెళ్ళేంత వరకు కూడా దేవుని గురించి కానీ ఇలా యథార్థంగా బ్రతికి నీతిగా బ్రతికితే పరలోకం వెళ్తామని కానీ ఎక్కడ మనస్సును పెట్టలేదు. అయితే అనేక సార్లు ఆ విషయం అతని దృష్టికి వచ్చినా దేవుని గురించి పరలోక రాజ్యముల గురించి నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. అయితే అతనికి ఒక బెంగ వచ్చింది, ఒక బాధ. ఎలాగో నేను నరకానికి వచ్చేసాను, భూమి మీద నా అన్నదమ్ములు ఇంకా మిగులున్నారు, వాళ్ళు సజీవంగా ఉన్నారు. అయితే వినాలి, జాగ్రత్తగా వినాలి, ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. ఆ మిగతా భూమి మీద ఉన్నటువంటి నా అన్నదమ్ములకు ఇదిగో పరలోకం రావాలంటే ఇదిగో ఈ విధంగా రావాలి, నా బ్రతుకు కాలం అంతా నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికాను. కానీ లాజరు మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికాడు కాబట్టి దేవుని యొక్క పరదేశంలోనికి వచ్చాడు. నేను పరదేశంకి వెళ్దామంటే అక్కడ నాకు అవకాశం లేదు. వారికి నాకు చాలా మధ్య అగాధం ఉంది. మేము అక్కడికి వెళ్ళలేము, వారు ఇక్కడికి రాలేరు. కాబట్టి ఎప్పటికీ మారనటువంటి సంగతి ఏంటంటే నరకానికి వెళ్ళినోడు నరకంలోనే ఉంటాడు, పరలోకానికి వెళ్ళినోడు పరలోకంలోనే ఉంటాడు. ఒక్కసారి నరకంలోకి ఎంటర్ అయిన తర్వాత వాడి జీవితం కోసం మరొకసారి ఆలోచించి నేనేదో బాగు చేసుకుందామని అతను ప్రయత్నం చేద్దామంటే ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది అవ్వదు. కాబట్టి నరకానికి చేరక మునిపే, ఆ నరకాగ్నిలో పడక మునిపే నువ్వేం చేసినా చేయాలి. పరదేశంలో దేవుని యొక్క పరలోక రాజ్య ప్రవేశానికి నీవు అర్హత కలిగినటువంటి సమస్తము నీవు ఇప్పుడు బ్రతికుండగానే చేసుకోవాలి. ఒక్కసారి చచ్చాక లేదా దేవుని యొక్క రాకడ వచ్చాక నువ్వేదో చేద్దామో చూద్దామంటే ఎవడి వల్ల కాదు. డబ్బును బట్టి కానీ అధికారమును బట్టి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని బట్టి కానీ అది జరగని విషయం. ప్రియ సహోదరి సహోదరులరా,
దేవుని యొక్క సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను, హెచ్చరిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని నీవు గ్రహించినట్లయితే పరలోక రాజ్య వాసిగా మారటానికి ఈ దినమే నీ హృదయాన్ని, నీ బ్రతుకును దేవునికి అప్పగించు. ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి చేరగలవో ఆలోచించు. మొట్టమొదట నువ్వు ఆలోచిస్తే ఏం చేయాలో బాధపడుతుంది. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి నీవు మొదటిగా ఆలోచించకపోతే ఏం చేయాలో నీకు అర్థం కాదు. కాబట్టి మొట్టమొదట ఆలోచించు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ రీతిగా దేవుని రాజ్యానికి చేరగలను, ఏ రీతిగా దేవునిని చేరగలను, ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిని చేరగలను, ఏ రీతిగా పరలోక రాజ్యము చేరగలను. దట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్. దట్ ఈజ్ యువర్ అల్టిమేట్ డెస్టినేషన్. అదే నీ చివరి గమ్యం. ఏం చేస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి, పరలోకానికి వెళ్తావు, అది చాలా చక్కగా నువ్వు ఆలోచించినట్లయితే నీకు అర్థమవుతుంది. యేసు తప్ప దేవుని యొక్క రాజ్యానికి చేర్చే వేరొక ఆధారం ఏదీ లేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరము లేచి ఒక చక్కని ఆరాధనతో ముందుకు సాగుదాం. మన హృదయాలను దేవునికి అప్పగిద్దాం. ఎక్కడ కూడా అల్లరిగా ఉండదు. ఈ కొద్ది నిమిషాలు, ఈ కొద్ది సమయము హృదయపూర్వకంగా దేవునిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలను, మన శరీరాలను దేవునికి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకి నూతన సంవత్సరం మనకి దేవుడు ఇచ్చినందుకు మనం బిగ్గరగా ఆరాధన చేయాలా. దయచేసి మందిరం తలుపులు వేసేసేయండి అమ్మా. ఆ తలుపు ఈ తలుపు గడలు వేసేసేయండి. ఒకళ్ళు వెళ్ళండి, ఆ తలుపు ఈ తలుపు గడలు వేసేసేయండి అమ్మ దయచేసి. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, స్వాధీనమా. నీవే గదా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. నీవే గదా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా.
ఆశలన్నీ నీవేనని ఆరతి కాలన ప్రథమ ఫలముగా పాపపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి నీ స్వాధీనమా నీవే భగవాన్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే భగవాన్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి Hallelujah, hallelujah. Receive the power of the Thank you, Jesus. 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 Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Glory to Jesus, glory to Jesus, glory to Jesus. Thank you, Daddy. 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 Hallelujah. Hallelujah. స్తోత్రం డాడీ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, మరొక నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టాము నాయన. 2025 ప్రభువా దాటి 2026 నాయన, ఈ యొక్క నూతన సంవత్సరం ఆరాధనలో ప్రభువా మేము పాలు పొందాము అంటే ఇది కేవలం నీ కృప, నీ దయ, నీ ప్రేమే తండ్రి. మా భక్తి కాదు, మా నీతి కాదు నాయన, మా గొప్పతనము కాదు నాయన, కేవలం నీ కృపే ప్రభువా. ఇంతగా ప్రభువా మా ఎడల నీ కృప చూపిస్తున్నామంటే నాయన తండ్రి, అది కేవలం నీ ప్రేమే నాయన. మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను కాసి కాపాడి తండ్రి, ఎన్నో ప్రయాణాల్లో, ఒడిదుడుకుల్లో
ఎత్తు పొల్లాలలో ప్రభు జీవిత ప్రయాణాన్ని ప్రభు కొనసాగిస్తూ ఉంటే నాయన నీ క్షేమం ఇచ్చి నీ భద్రత ఇచ్చి నాయన ఇంతవరకు కాసి కాపాడినందుకు వందనాలయ్యా. మా బిడ్డలు ప్రభు ఎంతో ఆసక్తితో ఈ స్థలానికి వచ్చి ఉన్నారు ప్రభు నాయన. నేను కలిసి స్తుతిస్తున్నాం ప్రభు. నువ్వు మా ఎడల చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత పూర్వకంగా ప్రభు మా బిడ్డలు హృదయపూర్వకంగా నీ స్థలానికి నీ సన్నిధికి వచ్చి ప్రభు నాయన నిన్ను ఆరాధిస్తున్నాము నాయన. చిన్నపిల్లలు ప్రభు, పెద్దవారు, యవ్వనస్తులు ఏది చేసినా నీ నామం మహింపరచబడ్డానికే ప్రభు. బిడ్డలు తండ్రి ఆటలు పాటలు ప్రభు స్కిట్ ద్వారాగా నీ నామాన్ని తెలియజేస్తున్నారు. నీ నాయన నీ సువార్తను ప్రకటిస్తున్నారయ్యా. ఏమి చేసినా నీ నామాన్నే మహింపరచాలని ప్రభు, నీ సువార్తను ప్రకటించాలని, ఏ రూపంలోనైనా నీ గురించి తెలియచేయాలని ఆశ తప్ప వేరొక ఆశ లేదు నాయన. ప్రభువా ఈ స్థలం అంతా మీరు సంచారం చేస్తున్నందుకు వందనాలు నాయన. మా బిడ్డలందరినీ దర్శిస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతో ప్రయాసతో ఎంతో ఖర్చుతో ప్రభువా మా బిడ్డలు ఈ స్థలానికి చేరుకుంటున్నారు నాయన. ప్రభువా వారి ప్రయాసను చూస్తున్నావు తండ్రి నాయన. ఈ స్థలంలో ప్రభు ఈ రీతిగా నాయన ఇది ప్రభు ఏర్పాటు చేయబడింది అంటే ఇది ఎంతో ఖర్చు నాయన. ఒక ఆత్మ అయిన సంఘంలో చేర్చబడితే అది ఎంతో విలువైనది నాయన. ప్రభు ఆత్మను రక్షించబడాలని కోరుకుంటున్నాము నాయన. ప్రభు ఒక ఆత్మనైనా రక్షించండి ప్రభు. ఈ యొక్క 2026లో ప్రభు నశించిపోతున్న వారిని రక్షించిన ఆయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. మంచి వాతావరణం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. చల్ల గాలులు ప్రభు తగ్గించి నాయన, ఈ యొక్క దోమల బాధ తప్పించు నాయన. మంచి వాతావరణాన్ని మాకు ఇవ్వండి ప్రభు. ఇదిగో మీ సేవకుల్ని ఆత్మతో బలపరిచి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ మరుగైన మన్నాను భుజింపనివ్వండి నాయన. నీ సన్నిధి మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క